95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. వెల్కమ్ టు 95 న్యూస్. దిస్ ఇస్ ఎమిలియా. తెలంగాణలో రాజకీయం రగులుతోంది. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్ సై అంటే సై అంటున్నాయి. రాజకీయ ఆధిపత్య పోరులో రాజ్యాంగ వ్యవస్థలను అస్త్రాలుగా వాడుకుంటున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీపై పైచేయి సాధించేందుకు యత్నిస్తున్న టీఆర్ఎస్ తాజాగా మరింత దూకుడు పెంచి సిట్ వేసింది. అటు కేంద్రం, రాష్ట్ర మంత్రుల గంగుల కమలాకర్ సహా పలువురు గ్రానైట్ వ్యాపారులపైకి ఈడీని సంధించింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పంపించిన బిల్లులను పెండింగ్ లో పెట్టి తన సందేహాలను నివృత్తి చేయాలన్న గవర్నర్ తాజాగా ఫోన్ను ప్రభుత్వం ట్యాప్ చేస్తుందంటూ తన ఫోన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో విచారణను వేగవంతం చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది. అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డితో పాటు వినయ్ బాబు అనే మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. వినయ్ బాబు పెర్నాడ్ రికార్డ్ అనే లిక్కర్ కంపెనీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈడీ అధికారులు 3 రోజులుగా శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబును విచారిస్తున్నారు. విచారణలో పలు కీలక వివరాలను రాబట్టిన అనంతరం ఇవాళ ఉదయం వారిని అరెస్టు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. తెలంగాణకు చెందిన రాబిన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ డైరెక్టర్ బోయినపల్లి అభిషేక్, ముంబైకి చెందిన విజయ్ నాయర్, ఢిల్లీకి చెందిన సమీర్ మహేంద్రును ఇదివరకే ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ సర్కార్ 2021-22కు గాను కొత్తగా ఎక్సైజ్ పాలసీ రూపొందించిన విషయం తెలిసిందే. 2021 నవంబర్ 17న అమల్లోకి వచ్చింది. ఇక దీని కింద ఢిల్లీని 32 జోన్లుగా విభజించారు. మొత్తం 849 షాపులకు సంబంధించి ప్రైవేట్ బిడ్డర్లకు రిటైల్ లైసెన్సులు ఇచ్చారు. 144 కోట్ల రూపాయల బకాయిలను కూడా మాఫీ చేసేశారు. ఈ లిక్కర్ పాలసీలో 100 కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ పెద్దలకు భారీ మొత్తంలో ముడుపులు అందాయని బీజేపీ, కాంగ్రెస్ ఆరోపించాయి. ఎల్జీకి కూడా ఫిర్యాదు చేశాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా జులైలో సిబిఐ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలు రావడంతో ఈడీ కూడా రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న దినేష్ అరోరా సిబిఐకి అప్రూవర్ గా మారారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం సోడియాకు దినేష్ అరోరా అత్యంత సన్నిహితుడు. తనపై ఎలాంటి ఒత్తిడి లేదని, తన స్టేట్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమని తెలిపారు. కొద్ది రోజుల క్రితమే సిబిఐ కోర్టు దినేష్ అరోరాకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. నవంబర్ 14వ తేదీన దినేష్ అరోరా స్టేట్మెంట్ను సిబిఐ కోర్టు రికార్డ్ చేయబోతోంది. ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా మరికొన్ని అరెస్టులు ఉండవచ్చని తెలుస్తోంది. ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న సమీర్ మహేంద్రు రాధా ఇండస్ట్రీస్ బ్యాంకు ఖాతాకు ₹1 కోటి బదిలీ చేసినట్లు సిబిఐ విచారణలో తేలింది. రాధా ఇండస్ట్రీస్ దినేష్ అరోరాకి సంబంధించినది. ఆయన మనీష్ సిసోడియా అనుచరుడు. ఇక ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, దినేష్ అరోరా సహా నిందితులందరిపై ఐపీసీ సెక్షన్ 120B, 477A పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ కేసు ఇలా కొనసాగుతుండగానే రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్ను ప్రభుత్వం ట్యాప్ చేసిందనే సందేహం కలుగుతుందన్నారు. లేదంటే తన ఫోన్లో ఉన్న సమాచారం వారికి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. కావాలంటే తన ఫోన్ ఇస్తానని, వారికి కావలసిన సమాచారం చూసుకోవచ్చని అన్నారు. తాను పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తానని చెప్పారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసులోకి రాజ్భవన్ ను ఉద్దేశపూర్వకంగా లాగే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇది రాజ్యాంగ వ్యవస్థను అవమానించడమేనన్నారు. నెలల తరబడి తన వద్ద బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని ప్రచారం చేయడం సరికాదని గవర్నర్ తమిళిసై అన్నారు. వీసీ పోస్టులు చాలా కాలంగా ఖాళీగా ఉన్నాయని, నేను పదే ఈ అంశాన్ని లేవనెత్తిన తర్వాతే పోస్టులు భర్తీ చేశారన్నారు. యూనివర్సిటీలకు సంబంధించి నిర్వహించిన సమావేశాలు, చేపట్టిన పర్యటనల సమాచారం పూర్తిగా నా వద్ద ఉందని, ఇప్పుడు కొత్తగా నియామక బోర్డు అవసరం ఎందుకు ఏర్పడింది అని ప్రశ్నించారు. నియామకాల్లో ఏ విధానాలు అనుసరిస్తారు? బోర్డు యూజీసీ నిబంధనలకు లోబడి ఉంటుందా? ప్రతి ఏటా నియామకాలు ఉంటాయా? బోర్డు ఏర్పాటుకు ఎంత సమయం పడుతుంది? 8 ఏళ్లుగా వీసీలను నియమించకపోతే ఆందోళన చేయని జేఏసీలు ఇప్పుడెందుకు ఆందోళన చేస్తామంటున్నాయి అంటూ గవర్నర్ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రభుత్వ యూనివర్సిటీలో సరైన మౌలిక సదుపాయాలు లేని విషయాన్ని తన పర్యటనలో గుర్తించానన్నారు.
విద్యార్థులు పడుకునే బెడ్లపై పరుపులు సరిగా లేవని, కొన్ని చోట్ల రాత్రివేళ విద్యార్థులు చదువుకునేందుకు ట్యూబ్లైట్ల సదుపాయం కూడా లేదని అన్నారు. ప్రభుత్వ మెస్ల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఇన్ని సమస్యలు పక్కన పెట్టి ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహిస్తోందని ప్రశ్నించారు. ముందుగా పేద విద్యార్థులు ప్రభుత్వ యూనివర్సిటీల గురించి ఆలోచించి ఆ తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీల గురించి ఆలోచించాలని హితవు పలికారు. ఖైదీల క్షమాభిక్ష బిల్లు సరిగా లేకపోవడంతో వెనక్కి పంపించానని తెలిపారు. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలను పాటించకుండా బిల్లును రూపొందించారని చెప్పారు. ప్రభుత్వం నుంచి మంత్రికి లేఖ వెళ్లేందుకు ఇంత సమయం పడితే సాధారణ ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రగతి భవన్ కు వెళ్లేందుకు ఇంకెంత సమయం పడుతుందని గవర్నర్ ప్రశ్నించారు. ఇప్పుడు కొందరు ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నారన్న గవర్నర్ తన పర్యటన సమయంలో ప్రోటోకాల్ పాటించని అధికారులపై స్వాగతం పలికేందుకు రాని కలెక్టర్, ఎస్పీలపై ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుందో చెప్పాలన్నారు. ఉద్దేశపూర్వకంగా రాజ్ భవన్ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారని గవర్నర్ ఆరోపించారు. అగ్నిపథ్ నిరసనల సమయంలోనూ అధికార పార్టీకి చెందిన కొందరు రాజ్ భవన్ ముందుకు వెళ్లి ఆందోళన చేయాలంటూ వ్యాఖ్యానించారని గవర్నర్ తెలిపారు. ఇక నిన్నగాక మొన్న మరో విషయంలోనూ అదే చెప్పారని పేర్కొన్నారు. రాజ్ భవన్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, ఇది ప్రగతి భవన్ కాదని వ్యాఖ్యానించారు. ఎవరైనా ఎప్పుడైనా వచ్చి తమ సమస్యలు చెప్పుకోవచ్చని అన్నారు. పలు యూనివర్సిటీల విద్యార్థులు వచ్చి వారి సమస్యలను తన దృష్టికి తెచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గవర్నర్ గుర్తు చేశారు. ఇక ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసులో రాజ్ భవన్ ప్రమేయం ఉందనడం సరికాదని అన్నారు. తన మాజీ ఈడీసీ తుషార్ పేరును తెరపైకి తేవడం వెనుక రాజ్ భవన్ ను ఇందులోకి లాగాలనే ఉద్దేశం ఉందని అన్నారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన తుషార్ తనకు శుభాకాంక్షలు తెలుపుతూ మెసేజ్ చేసిన రోజే ఉద్దేశపూర్వకంగా రాజ్ భవన్ పేరును ప్రస్తావించారని, తన ఫోన్లో సమాచారం వారి వద్దకు ఎలా వెళ్లిందని ప్రశ్నించారు. అధికార పార్టీకి చెందిన ఒకరు ట్విట్టర్లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారని తెలిపారు. తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని సందేహం ఉందన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రజాస్వామ్యాన్ని కించపరచడమేనని అన్నారు. ఇటీవల తన ఢిల్లీ పర్యటన ఎప్పటిలాగే సాధారణ పర్యటనేనని చెప్పారు. గవర్నర్ గా బాధ్యతలు చేపట్టి 3 ఏళ్లైన సందర్భంగా ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలు తదితర అంశాలకు సంబంధించి రూపొందించిన బుక్ ను కేంద్ర హోంమంత్రికి అందజేశారని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, ఫోన్ ట్యాపింగ్ అంశాల గురించి కూడా ఆ సమావేశంలో చర్చించినట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఈడీ దాడులతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేందుకు ప్రయత్నిస్తుండడం, రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో అసలు సూత్రధారులు ఎవరో తేల్చేందుకు ప్రయత్నం చేస్తుండడం, ఇదే సందర్భంలో గవర్నర్ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెర మీదకు తేవడం తెలంగాణలో రాజకీయం మరోసారి వేడెక్కింది. చివరికి ఈ అంశాలన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అగాధం పెంచే అవకాశం లేకపోలేదు. రాజ్యాంగ వ్యవస్థల మీద సామాన్యులకు చెడు అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది వాటి స్పెషల్ ఫోకస్. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 95 న్యూస్.